వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వస్తున్న తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఇదే తీరు కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తుందన్నారు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో తమ దురదృష్టం వల్ల శ్రీశైలాన్ని కోల్పోయామని, ఆంధ్రాకి ఇవ్వాల్సి వచ్చిందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇక బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. తిరుమలలో తెలంగాణ భక్తులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కాగా తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై నిషేధం ఉన్న ప్రస్తుత సందర్భంలో తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారా? తెలంగాణ నుంచే టీటీడీ అధిక ఆదాయం వస్తుందా? శ్రీశైలాన్ని కోల్పోయామని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానించడంలో అర్థమేంటి? తిరుమలలో తెలంగాణ నేతల రాజకీయ వ్యాఖ్యలు ఎటుదారి తీరున్నాయి? ఇదే అంశాన్ని గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. టీటీడీపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భక్తులు తిరుమలలో నిర్లక్ష్యానికి గురవుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇది కొనసాగుతుందని, ఈ విషయం ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పుష్పలీల గారు, టీ కాంగ్రెస్ లీడర్, ఎక్స్ మినిస్టర్, అలాగే బండారు మనోహర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే మేడం, టీటీడీపై తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే తిరుమలలో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యంగా చూస్తున్నారంటారా? 100%. ఇది ఇక్కడే కాదు, నేను దీన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశారు. ఎక్స్ మినిస్టర్ అన్నా లెక్కలేదు. మరి ఏంటో ఇప్పుడు మరి నాయకత్వం మారింది కదా, అక్కడ చైర్మన్ మారారు, మరి నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు ఏమన్నా చూడాలి కానీ అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ అదే శ్రీనివాస్ వెళ్ళాడు. సరే, పార్టీ ఎవరైనా కానివ్వండి, ప్రజాప్రతినిధులు అంటే ఒక రెస్పెక్ట్ అండి. మేము ప్రజలతో వెనుకబడిన వాళ్ళము. అది ఎక్స్ అయినా మాకు రిటైర్మెంట్ ఉండదు, ఎప్పుడైనా మేము యాక్టివ్గా ఉంటాం. అక్కడ ఉండే అధికారులు మారుతా ఉండొచ్చేమో, కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు సపరేట్ అయిపోయిన మన్నాం కానీ అసలు మానసికంగా విడిపోయిన సందర్భాలు అయితే లేవు. అదే సంబంధాలు ఉన్నాయి, అదే రిలేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకున్నాము, ఇక్కడ వాళ్ళకి అక్కడ సంబంధాలు మనకు కలిసేమున్నాం. మనం ఎక్కడ కూడా లేదు. ఏమైనా మనం ఏమంటారంటే బార్డర్లు గీచుకున్నట్టుగా ఆ రకమైన రూపాలతో మనం ఉన్నా, మేము సపరేట్ అయ్యాము. కానీ మిగతా అంశాల్లో కూడా ఎక్కడ కూడా మనకి విభేదాలు చాలా తక్కువే. ఇక్కడ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నా కూడా ఇప్పుడున్నా కూడా అలాంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నాము. కానీ తీరా చూస్తే నేను కూడా ఎదుర్కొన్నానంటే అది కొండా సురేఖ గారు చెప్పింది 100% కరెక్ట్. అండ్ నేను విజయవాడకు కూడా వెళ్ళానండి. విజయవాడలకు వెళ్తే కనీసము ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మన పైకి పంపించే దాంట్లో వాడు కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని మేము పైకి వెళ్ళడానికి మేము ఇట్లా చూడండి కాళ్ళు చూపించిన లేదండి, చెల్లదండి, తెలంగాణలో చెల్లదండి అని వాడు ముఖం మీద పెట్టడం. ఇంకా ఇక్కడ ప్రతి దగ్గర ఇలాంటి అంటే నేను అలాంటి సరే వెళ్తాంలేండి ఎట్లా రకంగా, కానీ అది అందరికీ కరెక్ట్ గా కాదండి. అట్లా ఈ రకమైన ప్రోటోకాల్స్ ని మిస్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అండ్ రెండవది ఏంటంటే, నేను ఇంకా చూసింది ఏంటంటే, ఇది ఒక్కటే టెంపుల్ కాదండి. ఈవెన్ దో మహారాష్ట్రలో కూడా చూసాను నేను. షిరిడికి వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళే చాలా మంది ఉంటారు, అక్కడ కూడా ఇదే పరిస్థితి. మన తెలుగు వాళ్ళు బొట్టు కట్టు చూడంగానే పక్కన పెట్టేస్తారు. అండ్ వాళ్ళ ధోతి ఆ టైపు భాష మాట్లాడే వాళ్ళని ఉన్నారనుకోండి, ఆ రకంగా దేవుళ్ళకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న వాటిని అక్కడ ఉండే కొంతమంది వాళ్ళ వల్ల ఇవన్నీ పెరుగుతా ఉన్నాయండి. ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోతుందేమో అని భయం కూడా వేస్తుంది. అంటే తిరుపతి అంటే అందరి దేవుడిగా భావించుకుంటాం, కానీ ఇక్కడ నిజంగా కొండా సురేఖ గారు గతంలో కూడా అన్నారు, ఇప్పుడు అన్నా కానీ ఆమె చెప్పింది 100%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం చొరవ తీసుకొని దీని ఒక రూపంలో, అంటే లెటర్ రూపంలో కానీ ఒక జీవో రూపంలో కానీ ప్రజాప్రతినిధులకు కరెక్ట్ రెస్పెక్ట్ దొరకాలండి. ఇది ఒక రకమైన అవమానము. ఈ రకంగా చేయడం అనేది దేవుడి దగ్గర వెళ్ళి పరచినట్టు ఉంది. అండ్ ఈవోల దగ్గరికి వెళ్తే ఈవో ప్రోటోకాల్ ఇవ్వాలండి డెఫినెట్ గా.
ఇప్పుడు అలా వెళ్లకుండా ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థలో మేము పార్లమెంట్ వరకు కూడా వెళ్ళినా మాకు ప్రోటోకాల్. కానీ ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పటికి కూడా స్టిల్. కానీ వీళ్ళు ఎందుకో మరి అవన్నీ పట్టించుకోకుండా ఈ రకంగా అవమానపరచడం, తెలంగాణ వాళ్ళకి రావడానికి వీల్లేదు, ఇవన్నీ మేము ఇవ్వము, మేము ఆంధ్ర సపరేట్ అయిపోయాము అని కొంతమంది అధికారుల వల్ల అవుతుంది అనేది నాకు కనిపిస్తుంది అక్కడ. ఆ రూడ్నెస్ ఆ బిహేవియర్ ని కనుక చూస్తే దాని ఇష్యూ పెద్దగా చేయాలంటే కూడా చాలా చేయొచ్చు. కానీ దాన్ని అనవసరంగా దేవుడి దగ్గరికి వెళ్ళేసి గొడవ పెట్టుకున్నారని మళ్ళీ ఈ మీడియాలో కూడా వక్రీకరించి చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. కొండా సురేఖ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి ద్వారా మంత్రులు, కేబినెట్ మంత్రులంతా కూడా కలిసి ఒక మామూలుగా లెటర్ ఏదైనా పెట్టించి రెజల్యూషన్ లాగా చేసి అక్కడ ఉన్న ప్రోటోకాల్ వివాదాలు రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎవరికైనా దర్శనాల విషయంలో కానీ, క్వార్టర్స్ అలొకేషన్ల విషయంలో కానీ అక్కడ చాలా మిస్టేక్ జరుగుతాయండి. తిరుపతిలో అయితే నీకు క్వార్టర్స్ అలాట్మెంట్ కూడా అసలు ఎంత ఎంత ఇదంటే అసలు వాళ్ళు ఎక్కడో మారుమూలకి ఇచ్చి పడేసి అక్కడే ఉండండి మీరు అన్నప్పుడు నేను చాలాసార్లు గొడవ వేసుకుని నేను అనుకున్నది తీసుకుంటానులే కానీ చెప్తున్నాను, ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు వీళ్ళు. పుష్పలత గారు, ముఖ్యంగా తెలంగాణ నాయకుల విషయంలోనే ఎలా ఉన్నారా, తెలంగాణ నుంచి వెళ్ళిన సాధారణ భక్తుల విషయంలో కూడా టీటీడీ అలాగే వ్యవహరిస్తుంది అంటారా? అందరి పట్ల అలాగే ఉన్నారండి. 110%. మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా వెళ్ళి మీరు తెలంగాణ వాళ్ళని అడిగి కనుక తెలుసుకుంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్ 100% అదే వస్తుంది. అండ్ వాళ్ళు చెప్పేది కూడా వాస్తవమే. మీరు ప్రాక్టికల్ గా వెళ్ళి చూసినా కూడా మనకు తెలిసిపోతుంటది వాళ్ళ బిహేవియర్. అంటే సాధారణమైన భక్తులు ఎవరు కూడా 300 రూపీస్ దర్శనం లేకపోతే సర్వదర్శనానికి వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆధార్ కార్డు చూసి పంపిస్తారు, కానీ వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడే అవకాశం ఎక్కడుంటుంది? అయ్యే బాబోయ్, నీకు అక్కడ అధికారులు ఎవరైనా అసలు ఇప్పుడు తిరుపతి అనేది ఎలా అయిపోయిందంటే టోటల్ కమర్షియల్ అయిపోయిందండి. అసలు నువ్వు 300 కాదు 10,000 టికెట్ పెట్టుకున్నా కూడా అసలు అందులో లోపలుండే అధికారులు ఎంత అంటే వైట్ డ్రెస్లు వేసుకొని లుంగీలు కట్టుకొని ఉంటారు. అసలు వాళ్ళు లాగి పెట్టడము, ఆ ఆడవాళ్ళని చూడరు, విఏపీలని చూడరు, ఇట్లా చెయ్యి బట్టి లాగేడాలి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అబ్బా ఎందుకురా నైనా అక్కడికి వెళ్ళడము అనే పరిస్థితి తీసుకొచ్చేసారు తిరుపతిలో. అయితే ఘోరమైన పరిస్థితి. అది బయటికి కూడా రానియట్లేదు, ఇప్పుడు ప్రజల వరకు కూడా తెలియనియట్లేదు. అసలు ముసలి వాళ్ళకు, మహిళలకి అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇలా వదిలేస్తారండి. ఇప్పుడు నేను జరిగిన సంఘటనలు ఎట్లా ఉన్నాయి అట్లాంటి సంఘటనలు అనమాట. ఒకరి మీద ఒకరు తోసుకోవడం, ఒక లెవెల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందో బయట ప్రపంచం తెలియలేదు. ఈవెన్ దో ప్రసాదాలు, లడ్డూలు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు ప్రోటోకాల్ విషయంలో. వాళ్ళైతే చాలు అవి ఆటోమేటిక్ గా వెనకాల నుంచి వచ్చేస్తాయి. మనం వెళ్ళామనుకోండి, ఒకటి లడ్డు ఇచ్చేసి ఇది ఇంతే మాడము అనే లెవెల్లో ఉంటారు. నేను అసలు అన్నదాన ప్రసాదం దాంట్లో కూడా నేను కౌంటర్లకు వెళ్ళాను. ఆ టికెట్ తీసుకొని ప్రసాదం అంటే మనకు దర్శనం అయినప్పుడే టికెట్లు ఇస్తారండి. ఆ దర్శన టికెట్లతో పాటు ప్రసాదాలు రావాలి. వచ్చిన వాళ్ళకు నచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఉంటేనేమో అవన్నీ ఏమీ లేకుండానే 10 లడ్డూలు, వడలు అవన్నీ కూడా తీసి పక్క నుంచి ఇచ్చేసిన సందర్భాలు ఉంటాయి. అందులో స్టాఫే చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, నువ్వు డబ్బులు ఇస్తేనే నిన్ను ఆ ప్రోటోకాల్ లెవెల్లో తీసుకొని వెళ్లే వాళ్ళు ఉంటారు. అది ఎవరైనా అవ్వనియండి, అది సామాన్యంగా అందరికీ జరుగుతుంటది. మోస్ట్ ప్రాబబ్లీ తెలంగాణ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ప్రజెంట్ మంత్రులు లెటర్ ఇచ్చినా కూడా చెత్తబుట్టలో పడేస్తున్నారు. అది వాస్తవమే. దాంట్లో అది కాదన్నా అవునన్నా వాస్తవం. కాబట్టి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఈ లెవెల్లో లేకుండా చూడాలనేది కూడా మేమందరం కూడా చెప్తున్నాం. నేను గతంలో 2 రాష్ట్రాల్లో కూడా చేసిన దాన్ని కదా. అసలు మామూలు ఒక రాష్ట్రానికి సంబంధించి వదిలేయండి, 2 రాష్ట్రాలకు చేసిన దాన్నైనా నేను అక్కడ కూడా మంత్రినే కదా. సో నా పట్ల కూడా వాళ్ళు అట్లే చేశారు. ఇంకా వాళ్ళకి ఇంకేందంటే అక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటారు, ఆ లోపల ఉన్న ఒరిజినల్ స్టాఫ్ లేరు. అండ్ అక్కడ నేను ఇంకోటి కూడా నేను చూశాను ఏంటంటే, నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాకుండా ఎస్టీ కమిటీ చైర్మన్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా నేను రివ్యూ చేయడం జరిగింది తిరుపతి దేవస్థానంలో స్టాఫ్ గానీ. అక్కడ ఉండే వాళ్ళు మొత్తం దళితులను మొత్తం కూడా అందులో స్టాఫ్ లో నిర్దాక్షంగా పర్మనెంట్ చేయకపోవడము, జాబ్స్ లో అలొకేషన్ ఇవ్వకపోవడము, అసలు వీళ్ళను కరెక్ట్ గా ట్రీట్ చేయకపోవడము, ఎంప్లాయీల్లో కూడా వాళ్ళకి ఎంప్లాయీలో కూడా చాలా వరకు వివక్షత చూపడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు దీని కనుక వాళ్ళ కరెక్ట్ గా చేయగలిగితే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళ పోరాడి ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు దళితులకైతే అసలు స్థానమే లేదు అక్కడ నన్ను అడిగితే. ఆ ప్రోటోకాల్ విషయంలో కూడా దళిత మంత్రులు వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళు కరెక్ట్ గా ప్రోటోకాల్ కూడా కరెక్ట్ గా పాటించరు. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది అది. సరే, నాకు అప్పుడు పూర్ణాభిషేకము, పూర్ణ కుంభంతో వెల్కమ్ చెప్తా అంటే నేను అప్పుడున్నప్పుడు నేను వద్దు అన్నాను. ఏం అవసరం లేదు నాకు అంత హంగామా,
నేను సామాన్యంగానే తీసుకుంటానులే అని అన్నాను అప్పుడు. తర్వాత నేను మహిళా అంటే ఉమెన్ సంబంధించిన అంటే నేను అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా, ఎస్సీ కమిటీ చైర్మన్ గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తే ఇన్ డెప్త్ గా వెళ్ళి రివ్యూ చేస్తే మాత్రం చాలా 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 అన్యాయం జరుగుతున్నాయి అక్కడ. రైట్ మేడం. అది పట్టించుకునే నాదులే లేడు. అండ్ ఇది మాత్రం ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని ఇది సమస్య పరిష్కరిస్తేనే బాగుంటది, లేకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మళ్ళీ అక్కడ టెంపుల్లో కూడా దేవుడికి ఏ భేషజాలు లేవు, కానీ ఈ మనుషులు ఇలాంటి ప్రవర్తన వల్ల నిజంగా కూడా అక్కడ జరుగుతుంది అన్యాయమే. ఇది నేను మాత్రం ఖచ్చితంగా దీని జరుగుతుందని చెప్పగలను, నో డౌట్. మనతో పాటు బండారు మనోహర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మనోహర్ నాయుడు గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చెప్తారు, టీటీడీ ముఖ్యంగా తెలంగాణ మంత్రులు వెళ్ళినప్పుడు తిరుమలలో సరైన వసతి కానీ సదుపాయాలు కానీ పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా తెలంగాణ భక్తులను టీటీడీ నిర్లక్ష్యం చేస్తుందంటారా నిజంగానే? అసలు ఇన్కమ్ వచ్చేదే తెలంగాణ వాళ్ళ నుంచి అండి. రైట్. మనోహర్ నాయుడు గారు నమస్కారం అండి. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్లో పాల్గొన్న పెద్దలు మేడం గారికి నమస్కారాలు. సార్, ముందుగా నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామినికి మహాభక్తునిగా, ఒక హిందువుగా మాత్రమే మాట్లాడుతున్నాను అనుకోండి. నేను ఒక పార్టీ తరపున మాట్లాడడం లేదు. నేను ఇప్పుడు మాట్లాడేటువంటి మాటల్లో సత్యాన్నే మాట్లాడతాను, నిబద్ధతతో మాట్లాడతాను. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క గౌరవానికి సంబంధించిన విషయం. సార్, ఇప్పుడు ముఖ్యంగా కొండా సురేఖ గారు శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత తన విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడినటువంటి దాంట్లో ఒకటేంటో, శ్రీశైలం అనేటువంటి దేవస్థానం మాకుండింది, తెలంగాణకు ముందు అది జారిపోయింది, తప్పిపోయింది మా నుండి అనడం అనేది కూడా నిజంగా ఇది ఖండించదగ్గ విషయం అండి. ఇంతకు ముందు తెలంగాణ కాదండి, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ అనేది విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ గా ఉండింది కాబట్టి శ్రీశైలం దేవస్థానం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తర్వాత తెలంగాణ విడిపోయినప్పుడు ఆ విడిపోయేటువంటి క్రమంలో శ్రీశైలం దేవస్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, భద్రాచల శ్రీరాముడు తెలంగాణకు పోయినా, ఇవి విడిపోయినటువంటి జరిగినటువంటి సంఘటనలు, ఇవి పెద్దలు చేసినవే. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు విడదీసి చేసినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. మేడం గారు మళ్ళీ దాన్ని మాట్లాడారు. ఈరోజు టీటీడీ విషయానికి వస్తే, టీటీడీలో ముఖ్యంగా మాట్లాడినటువంటి మాటల్లో సురేఖ గారు, మరి ఆమె మాట్లాడడం నిజంగా ఇది విచారతగ్గ విషయం అండి. ఆమె ఒక గౌరవ మంత్రి గారు, తెలంగాణలో మంత్రిగా చేస్తూ మరి ఆలయం గురించి ఇలా మాట్లాడవచ్చు అని ఆమెకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆమె మాట్లాడడం నిజంగా బాధాకరం, విచారకరం. ఇది ముఖ్యంగా ఆమె మాట్లాడేటువంటి విషయంలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఏంటండి, ఒకటి అడుగుతున్నా, ఈరోజు నేను మేడం గారిని అడుగుతున్నా, అక్కడ టీటీడీలో తెలంగాణ భక్తులకు ఒక రకంగానో, ఆంధ్రప్రదేశ్ భక్తులకు ఒక రకంగానో, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ ఒక రకంగానో చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అక్కడ భక్తులండి అంతవరకే. ఏ రాష్ట్రం నుండి వచ్చినా, ఒక తెలంగాణే కాదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే దేవుడు కాదండి, యావత్ ప్రపంచానికి దేవుడు ఆయన. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, అన్ని దేశాల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అవును మనోహర్ నాయుడు గారు, నేను కూడా అదే అడిగాను పుష్పరాళ్ళ గారిని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కావాలంటే మళ్ళీ ఇంకోసారి అక్కడ పంపించి నేను వెళ్తాను, ఆ క్లిప్పింగ్స్ అన్ని తీస్తాను విత్ పర్మిషన్ తీసుకొని, ఛానల్ పెట్టిస్తాను, అప్పుడు మాట్లాడదాం. మనోహర్ నాయుడు గారు, అవన్నీ మాకు తెలియదని కాదు, దేవుడి విషయాలు అలా ఉంటది అదని కాదు మాకు. నేను 2 రాష్ట్రాల మంత్రి చేశాను, నేను చూశాను, చెప్తున్నాను, నాకు జరిగిందని చెప్తున్నాను. సరే, ఆ శ్రీశైలం సబ్జెక్టు నేను మాట్లాడలేదు, నాకు తెలీదు. నేను ఆ విషయంలో సరే అది అవునన్నా కాదన్నా అది తర్వాత విషయం. కానీ ఇక్కడ మాత్రం వివక్షత, ఆ లెటర్స్ పడేస్తున్నారు, చూడట్లేదని స్వయంగా మా మంత్రులు బాధపడిన సందర్భాలు చాలా మంది ఉన్నారు. గతంలో 10 years లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్పట్లేదు. రైట్ మనోహర్ నాయుడు గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు నిజంగానే రాజకీయ నాయకుల విషయంలో అలా ప్రవర్తించారా, లేకపోతే సాధారణ భక్తుల విషయంలో కూడా అలా ప్రవర్తించారంటే, సాధారణ భక్తుల విషయంలో కూడా టీటీడీ అలాగే వ్యవహరిస్తుంటున్నారు. ఎందుకంటే మనం సాధారణంగా చాలా మంది భక్తులు తండోతండాలుగా వెళ్తుంటారు, వేల మంది భక్తులు వెళ్తుంటారు. నిజంగా ఆంధ్ర తెలంగాణ చూసే టైం ఉంటుందో వాళ్ళకి అసలు?
సార్ అదే కదా ఇప్పుడు చెప్తున్నామండి. అవును. ఇంతవరకు సార్ నాకున్నటువంటి అనుభవంలో నేను ఆ దేవస్థానానికి ఎన్నో పలుబార్లు పోయినా కూడా నేను గమనించిన, లేకపోతే యాజ్ పర్ రూల్స్ కూడా కానీ ఎక్కడ కూడా భక్తులు ఏ ప్రాంతం వాళ్ళు అని చూడరు. అక్కడ చూసేది ఒకటే, సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, తర్వాత బ్రేక్ దర్శనం. ఇలాంటి వాటిలో ఆయా క్యాడర్లు సర్వదర్శనానికి ఉచితంగా పోయే వాళ్ళని పంపిస్తారు. అలాగే శీఘ్ర దర్శనం 300 రూపాయల టికెట్ వాళ్ళని పంపిస్తారు. బ్రేక్ దర్శనము ఇలాంటి రాజకీయ నాయకులు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఇవి 3 మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప ఇక్కడ ఏ ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళకి ఇలాగా, ఈ ప్రాంతం వాళ్ళకి ఇలాగా అని అయితే తిరుమలలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. అది మరి వాళ్ళకు మేడం గారు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. మనోహర్ నాయుడు గారు కదా, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మా ఇంటి దైవము, మాకు అది కులదైవంగా ఉండే. సో ఇప్పుడు ఉన్నారు. సో మేము అబద్ధం చెప్పాల్సిన అగత్యం గాని రాజకీయ నాయకులుగా నేను చెప్పనాలా? మరి నువ్వు ఎవరితో అలా మాట్లాడినావు కూడా నీవు ఎలా, ఏ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ నేనే స్వయంగా చూశాను అని చెప్తున్నాను. నీకు ఎన్ని టెంపుల్స్ లో కావాలి? పద్మావతి టెంపుల్ లో చూపించమంటావా? తిరుపతి టెంపుల్ లో చూపించమంటావా? ఇంకా వేరే టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ లో ఎలా మాట్లాడతావో చూపించమంటావా? నీకు విత్ ఎవిడెన్స్ కావాలి అంటే అక్కడ ఉద్యోగులు కూడండి, ఆ ఉద్యోగుల నియమాల్లో కూడా తమ్ముడు ఒకసారి విను. నువ్వు పద్మావతి టెంపుల్ ఉంది కదా, తిరుపతి దేవస్థానంలో అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ బయట మాత్రం కొబ్బరికాయలు అలో లేదు అంటారు. ఆ మధ్యలో వచ్చినాక లైన్స్ లో ఒక అతను పురోహితుడు, ఆ టెంపుల్ సంబంధించిన వాడు మధ్యలో కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటాడు. అంటే అక్కడ రానియకుండా ఇక్కడ ఎలా చేస్తారు? అలో లేనివి అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అందులో ఏది అడగడానికి లేదు, ఎవరిని చెప్పడానికి లేదు, ఆన్సరే చెప్పేవాళ్ళు అక్కడ ఉంటారండి. ఏమనంటే టెంపుల్కి వెళ్ళి ఎందుకు గొడవ పడాలని చెప్పుకొని మళ్ళీ మనమే సర్దుకొని రావాలి తప్ప ప్రతి టెంపుల్స్ లో అదే జరుగుతుంది. నేనేమంటానంటే దేవుడు అందరికి సమానమే తమ్ముడు, ఆ మాత్రం తెలియదా? మాకు తెలుసు. నీకు ఎదురుపడలేదు కాబట్టి నువ్వు అక్కడ ఉండేవాడు, లోకల్ వాడు ఉంటావు కాబట్టి జరగకపోయి ఉండొచ్చు. మాకు జరిగింది కాబట్టి చెప్తున్నప్పుడు నీకు పద అక్కడ నడుగు, గెస్ట్ హౌస్ అలర్ట్ చేసేటప్పుడు చూపిస్తాను పద. నీకు తెలంగాణ ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడ అలర్ట్ చేస్తున్నారు చూద్దాం పద. నాతో రా నువ్వు ఒక రోజు. నేను చెప్పను, నువ్వు చెప్పకు, మినిస్టర్ కాదని చెప్పకు, ఎక్స్ మినిస్టర్ అని చెప్పకు. సాధారణ భక్తుల విషయంలో పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణ నుంచి వెళ్ళిన రాజకీయ నాయకులకైతే ఇలాంటి చేదు అనుభవం. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు వస్తున్నాయి, పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న మాట వాస్తవం ఉందంటారా? లేకపోతే వీళ్ళంతా వచ్చి బయటకు మాట్లాడారు కదా? ఎందుకంటే మన ఈ మధ్య శ్రీనివాస్ గౌడ్ కూడా బయటకు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు పుష్పరాల గారు మాట్లాడుతున్నారు, అంతకుముందు కొండ సురేఖ మాట్లాడారు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినా, కొండా సురేఖ గారు మాట్లాడినా, పుష్పలీల గారు మాట్లాడినా ఇక్కడ కేవలం రాజకీయంగా వాళ్లకు ఏదో అక్కడ అవకాశం లభించలేదనేటువంటి విషయం ఇక్కడ కనపడతా ఉంది. కొండా సురేఖ గారు మాట్లాడిన దాంట్లో భక్తులు, తెలంగాణ భక్తులకి అక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నారు అన్నారు కాబట్టి ప్రధానంగా అది ముఖ్యంగా తీసుకోవాలి. ఇంకా రాజకీయంగా వీరికి ఏదైనా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే అది వాస్తవంగా ప్రభుత్వ పెద్దలు అనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ పెద్దలు వాళ్ళు దాన్ని సరిచేసుకుంటారు, దాన్ని కరెక్ట్ గా చూసుకుంటారు. ఒకటి అర చిన్న సమస్యలు ఏదైనా వాళ్ళకు వ్యక్తిగతంగా జరిగి ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా ఇంతవరకు తెలంగాణ అని కానీ లేకపోతే ఇంకొక రాష్ట్రం లేదు. విఐపీస్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటిస్తున్నారు, ఖచ్చితంగా వారికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు టీటీడీ వారికి ఇస్తున్నారు. నువ్వు నాకు తర్వాత ఇవి తమ్ముడు, నేను మళ్ళీ వచ్చేది ఉంది, నేను అక్కడ పెడతాను. నువ్వు ఆ లెవెల్ గెస్ట్ హౌజులు మీ ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాంట్లో ఇప్పిస్తారా? లేకపోతే కొండ మీద ఇదివరకు మాకు అలాట్మెంట్ సమైక్యలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే దొరికిందో ఆ రకంగా అలాట్మెంట్ ఉంటదా లేదా? నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాను. అది నువ్వు దగ్గర నుండి చూపిస్తావా లేకపోతే ఇప్పిస్తావా, ఏం చేస్తావా అన్నది అక్కడే నీది అర్థమైపోతుంది. నేను ప్రాక్టికల్ గా మాట్లాడతాను. ఒక్క విషయం వినండి. ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికి ఏవైతే అక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయో వాటిని వాళ్ళు ఒకవేళ కేటాయించొచ్చే గానీ ప్రత్యేకంగా
అదే కదా నేను అందుకే అంటున్నా, దేవుడు సాన్నిధ్యం వాళ్ళని చేసింటారు కదా మేడం, చేయరు కదా అలాగా. తప్పు అదే నేను చెప్తున్నా నీకు. నేను ఈవో దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొండ మీదకి ఎక్కినాక ఆడ అవైలబుల్ గా అన్ని ఖాళీగానే ఉన్నాయి, మా వాళ్ళందరూ తెలుసుకొని ఉన్నారు, మేడం మనకి ఇక్కడే ఇవ్వాలి, వీళ్ళు ఇక్కడెక్కడో కాకుండా ఎక్కడో వెళ్ళండి మేడం అని అంటున్నారు, వాళ్ళు సమాధానం కూడా కరెక్ట్ చెప్పలేదు అని చెప్పినప్పుడు నేను దేవుడి దగ్గర గొడవ ఎందుకని నాలాంటి వాళ్ళు చాలా సర్దుకొని వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి దగ్గర లేదు అని నీకు అనిపించలేదేమో కానీ మాకు అనిపించింది. దేవుడి దగ్గర అబద్ధాలు ఎవరు చెప్పరు, మాకు అది తెలుసు. ఆ భక్తి మాకు ఉంది, మేము హిందువులమే, మేము భక్తులమే. ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి మేము వెళ్తాం తిరుపతికి అలవోకగా. ఇప్పుడు జరుగుతున్న తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నవి మీరు కరెక్ట్ గా ఒక రోజు వెళ్ళి మీరు మామూలు దర్శనంలో వెళ్ళినప్పుడు అక్కడ పక్కనున్న వాళ్ళని ఒక రోజు వారం రోజులు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరు మాట్లాడి నాకు చెప్పండి తమ్ముడు, మీ నంబర్ నాకు తర్వాత నాకు ఇవ్వండి, నేను చెప్తాను, మీకు చూపిస్తాను. నేనే తిరుపతికి వచ్చి చూపిస్తాను మీకు ఆ డిఫరెన్సెస్ తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులను ఏ ప్రాంతం వాళ్ళని చూడరు. భగవంతునికి ఏ ప్రాంతం, ఏ మతం, ఏ కులం అనేది భగవంతుడి దగ్గర లేదు. ఇవన్నీ కూడా ఎలా జరగాలో ఖచ్చితంగా సిస్టమేటిక్ గా దాని ప్రకారమే జరుగుతాయి. రాజకీయ నాయకులకు ప్రోటోకాల్ విషయంలో ఏదైనా చిన్న అరాకొర, అది కూడా 99.5% జరుగుతా ఉన్నాయి. చిన్న అరాకొర ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే వాటిని హైలైట్ గా చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం. కొండా సురేఖ గారు మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, శ్రీనివాస్ పార్టీ కాదు కదా, దేవుడు అనేవాడు ఒక్కడే కదా. వ్యాప్తంగా ఉన్నటువంటి బాబు ఉండొచ్చేమో అవన్నీ మాకు తెలిసే కొత్త విషయాలు తప్పు ఆయన మాట్లాడడం మేమేదో అలిగేషన్ చెప్పినట్టుగా మమ్మల్ని అలా చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే అతను నిజంగా కూడా భక్తుడే ఉంటే, ఆ అబ్బాయి నిజంగా కరెక్టే ఉంటే ఆయన ఏమనాలి, సరే అక్క ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం చూస్తాము, మేము కూడా అబ్జర్వ్ చేస్తాము, అలాంటి ఏమీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాము, మీరు చెప్పింది కరెక్టే అయితే మేము దాన్ని సరి చేయించుకుంటాము, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఇతను వెళ్ళి చెప్పగలగాలి. అంతేగాని దీన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి జరిగింది ఎక్కడో అరకొర జరిగింది అని చెప్తే పని పాట ఉండదా మాకు? దేవుడి కొండా సురేఖ మాట్లాడినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, సానుకూలంగా స్పందించారనే మాట కూడా చెప్పడం జరిగింది. నేను అదే సార్ ఒక్క విషయం వినండి. ఇప్పుడు నేను కొండా సురేఖ గారు ప్రజల గురించి మాట్లాడితే దాన్ని మాత్రమే నేను ఖండించాను. ఒకవేళ రాజకీయంగా వీళ్ళకు ఇబ్బంది కలిగి ఉంది అనే ఉద్దేశం కొండా సురేఖ గారు మాట్లాడలా, ఆ మాట ఆమె చెప్పలా. కేవలం భక్తుల గురించి మాత్రమే మాట్లాడారు కాబట్టి, భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విషయం కాబట్టే మేము దాని గురించే మాట్లాడుతున్నాం. రాజకీయంగా ప్రోటోకాల్ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అది ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి, ప్రభుత్వాలు చేసుకుంటాయి. సార్ ఎలాంటి అలా గౌరవం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నుంచి 6 మందికి మేము టీటీడీ సభ్యులుగా తీసుకున్నారు సార్, ఆ విషయాన్ని కూడా గమనించాలి మేడం గారు. గౌరవం అనేది గతంలో ఉన్నారు, టీటీడీలో గౌరవం ఉంటుందండి. అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, భక్తులుగా చూస్తారు తప్ప ప్రాంతాల వారీగా చూడరు. నీకు ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు ఆగండి. మెంబర్స్ కూడా ఉన్నారు కదండి, తెలంగాణ వాళ్ళే ఉన్నారు కదా, నేను వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి మీకు రికార్డ్ చేసి వినిపిస్తా, ఏమన్నా మాకు దర్శనం ఇప్పిస్తావా అని అడుగుతాను. మీకు ఎవరికన్నా మీరు టీవీ వాళ్ళ పక్కన ఎదురుగా ఉండండి, వాళ్ళ నోట్లో నుంచి ఇచ్చిన మాటను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అన్నదాన్ని మీరు యాక్సెప్ట్ చేసి జరిగింది తప్పు జరుగుతుందని ఒప్పుకుంటారా? చెప్పండి. మీరు మెంబర్స్ నంబరు నాకు ఇవ్వండి, పెట్టండి. నేను వద్దాం అనుకుంటున్నానన్నా, మరి నాకు దర్శనం ఇప్పిస్తారా, గెస్ట్ హౌస్ నాకు అలాట్ చేస్తారా, మరి మా లెటర్ ఏమన్నా పని చేస్తుందా అని అడుగుతాను. మీరు అడిగినప్పుడు ఇదే టీవీ ఛానల్ తీసుకొని వాళ్ళకి ఫోన్ కలిపిన నుంచి వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుందో తెలంగాణ మెంబర్స్ గురించి నోట్లో నుంచి, అప్పుడు నేను మాట్లాడినాక మాట్లాడదాం. ఇవన్నీ కూడా ఊరికే నేను మాట్లాడను, నేను ఊరికే మాట్లాడేదాన్ని. ఖచ్చితంగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్ మెంబర్కి కూడా నమస్కారం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ టీటీడీపై చేసిన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారంటూ చెప్పారు. కేవలం ఇది రాజకీయ నాయకుల గురించి మాత్రమే మాట్లాడారనుకోవచ్చా, సాధారణ భక్తుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అనుకోవచ్చా?
ఇప్పుడు సాధారణ భక్తుల లేదా రాజకీయ నాయకుల అనేటువంటి అంశం కాకుండా అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఒక దేవుడు దర్శనానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు వెళ్ళినా సరే ఒకే రకంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆలయ కమిటీ మీద ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కమిటీ మీద ఉంటుంది. ఇక్కడ మాజీ మంత్రి గారు మన డిబేట్ లో మాట్లాడుతున్నారు, అదేవిధంగా కొండా సురేఖ మాట్లాడారు, అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఇవన్నిటిలో మాకు తెలంగాణకు కూడా తిరుపతికి సంబంధించినటువంటి అంశాల్లో ఆర్థిక పరమైనటువంటి వాటాలు, గౌరవపరమైనటువంటి వాటాలు, మాకు ఆంధ్రాకి ఎన్ని మెంబర్లు వస్తాయో తెలంగాణ కూడా అదే కావాలి, మాకు కూడా తిరుపతిలో వాటా కావాలి అనేటువంటిది ఒకవేళ తెలంగాణ వాళ్ళ డిమాండా అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా వాటా అయిందండి. వాటా ఇది ఏమన్నా ఆస్తి అండి? ఇది భలే మాట్లాడుతున్నారు. గతంలో ఇలాంటి రాజకీయ నాయకుల నుంచి వచ్చాయి కదా. ఆస్తులు అడగట్లేదు, అప్పులు అడగట్లేదు. దర్శనానికి దేవుడు వచ్చినప్పుడు మనశ్శాంతి కోసం వస్తాము. దేవుడి దగ్గర అది కరువైపోయి అసంతృప్తితో బయటికి తిరిగి రాకూడదని ఎవరైనా అనుకుంటాము. మరి ఆ దేవుడి విషయంలో మేమైనా వాటాలు అడిగామా? లేకపోతే ఇప్పుడు నేను వాటా కావాలి టెంపుల్లలో మాకు కావాలా, వాళ్ళ గల్లాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ అక్కడ ఎన్ని వస్తున్నాయి, ఆ డబ్బుల గురించి అడిగాను. ఏమండి ఎవరికి తోచిన ఆలోచనలు అట్ట మాట్లాడితే. భౌగోళికంగా శ్రీశైలం మరి ఆంధ్ర ప్రాంతంలో ఉంది కదా, మరి శ్రీశైలాన్ని వదులుకున్నామని మాట కొండ సురేఖ అంటేనేమో దానికి నేను ఖండించాను, నాకు సంబంధం లేదు. అది నేను ఖండించను, అది నేను దాని గురించి విశ్లేషించను. అది రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న సబ్జెక్టులు మాట్లాడుకున్నప్పుడు అది తీసుకుంటారేమో, నాకు సంబంధం లేదు. అది నేను ఒక భక్తురాలిగా నేను చెప్పిన దాంట్లో నేను వాటాలు అడగట్లేదు. ఎవరు వచ్చినా దానికి అందరూ సమానమో ఉండరు. మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? అందరూ సమాన అవకాశాలు కావాలి, సమానంగా దర్శనాలు చేసుకోవాలని ఉన్నా మాకున్న ప్రత్యేకత ఏంది? ప్రజలతో ఎన్నుకబడిన వాళ్ళము, మాకు రెస్పెక్ట్ కావాలంటాము. అందులో మాకేం పెద్ద కొమ్ములు వచ్చేది ఏం లేదు. దేవుడి దగ్గర పోయినప్పుడు మాకు వేరే అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో మాకు కొంత సమయం దొరుకుతుంది. ప్రశాంతత 2 నిమిషాలు ఎందుకైనా కళ్ళారా చూసుకొని రావాలనేది ఉంటుంది తప్ప పొగరు అహంకారంతో ఎవ్వరూ అడగరు. అది ప్రోటోకాల్ ఇస్ ఏ ప్రోటోకాల్. అంతేగాని అందరు సమానంగా లైన్ పడండి, దొబ్బుట్లో దొంట్లో పోండి, లేకపోతే ఆ ప్రోగ్రామ్ లైన్ మానేసి ఇది ఒక్క కోసమే పోము కదా. సో సామాన్యులకు కొంచెం విఐపీలు అంటే ఆ విఐపీ అంటే ఏంటి? అది అహంకారంతో అడిగింది కాదు. అది ఆ దర్శనంలో కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే ముసలి వాళ్ళకి ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి. మీరు ఆ 10,000 తీసుకున్నది కూడా తీసుకొని ఏం చేస్తారు? లోపల పోయినాక ఒకటేసారి వదిలేస్తారు. అసలు ఆ 10,000 తీసుకున్న దాంట్లో కూడా నేను చూశాను కింద పడే పరిస్థితి అండి బాబు. అసలు చూడరు కనీసం. అందులో లేదు లోపల. వాళ్ళ దర్శనం కూడా వినాలి కదా, వాళ్ళు ఏం చెప్తారు కూడా విందాం. మాట్లాడుతుంది కానీ వాళ్ళ దర్శనం కూడా వినాలి. కృష్ణాంజనేయులు గారు, పుష్పలేలు గారు మంత్రిగా పనిచేశారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేది కనీసము రెస్పెక్ట్ ఇచ్చి వినటం నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. దయచేసి నేర్చుకోండి. మీరు అందుకనే మీరు ఊరికి అదే పని. కృష్ణాంజనేయులు గారు మన సబ్జెక్ట్ లోకి వచ్చారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. సరే మాట్లాడండి. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు, మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు మీరు సబ్జెక్ట్ లోకి వచ్చండి ప్లీజ్. మంత్రి కొండా సురేఖ మాట్లాడినా, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కానివ్వండి, మీరు వీళ్ళు ఏమంటారు అని అంటే, ఇక్కడేమో మాకు గౌరవం కావాలి, వాటాలు కావాలి, మాకు అన్ని కావాలి అని అంటారు. భద్రాచలానికి సంబంధించినటువంటి విషయంలో ఒకప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు తెలంగాణలోకి పోయింది. దాంట్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వాటా ఇస్తారా? అసలు ఇవన్నీ ఎందుకు ఇష్యూస్ తీసుకొస్తున్నారు అని అంటే ఒక అంశాన్ని మీరు గమనించండి. మొన్నే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అరే ఆంధ్ర వాళ్ళు ఎవరయ్యా నువ్వు, అల్లు అర్జును, నువ్వు ఇక్కడ వచ్చి సినిమాలు తీసుకుంటున్నావు, నోరు మూసుకొని నువ్వు సినిమాలు తీసుకో, నువ్వు ఇక ఎక్స్ట్రాలు చేస్తే నీ సినిమాలు కూడా ఆడనేవని బెదిరిస్తారు. అంటే అక్కడ ఉండి తెలంగాణలో ఉండి సినిమాలు తీసి ఒక పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడి ఇవన్నీ చేసే వాళ్ళనేమో మీరు ఆంధ్ర వాళ్ళని అంటారు. వీళ్ళకేమో వస్తే ఆంధ్రాలో వీళ్ళకి కావాల్సినటువంటి గౌరవం కావాలట, మర్యాద కావాలట, వాటాలు కావాలట. కానీ శ్రీవారి ఆలయంలో వాటాల గురించి మాట్లాడతారు, టెంపుల్ గురించి మాట్లాడతారు, సినిమా సబ్జెక్ట్ లో పోతాడు.
ఇప్పుడు సినిమా సబ్జెక్ట్ ఇది, రైట్. సినిమా సబ్జెక్ట్ ఇది, మళ్ళీ నాకు వినాని చెప్తాడు ఏంటి? కజయ్ బాబు కజయ్ మాట్లాడుకో మాట్లాడుకోవద్దు. ఆయన మాట్లాడుతూ మాట్లాడు ఏం మాట్లాడుకో పుష్పరాణి గారు, పుష్పరాణి గారు, పుష్పరాణి గారు, పుష్పరాణి గారు. మేము సినిమా సబ్జెక్ట్ పెట్టావా నువ్వు? టెంపుల్ గురించి మాట్లాడమన్నావు. రైట్, పుష్పరాణి గారు. మాట్లాడేటప్పుడు వినండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? రైట్, రైట్, రైట్. భయం మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదు. సినిమా సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు అందులో? సురేఖ మాట్లాడే మాటలేంటి? సినిమా సబ్జెక్ట్ ఏంటి? నా కొంత సురేఖ సబ్జెక్ట్ నేను మాట్లాడట్లేదు. కాంగ్రెస్ సంబంధించినటువంటి దేవుడా ఏ బాబు నాకు కట్ చేయి బాబు, నువ్వు మాట్లాడుకో. భాగంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా వ్యవహరించడము డైవర్ట్ పాలిటిక్స్ అండి ఈ రోజున. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుంది. ఈ రోజున ప్రజల్లో అక్కడ మీరు 6 హామీలు ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రోజున విమర్శలు వచ్చాయి. హైడ్రాకు సంబంధించినటువంటి విమర్శలు వచ్చాయి. మూసీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా విమర్శలు వచ్చాయి. బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున విమర్శల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అల్లు అర్జున్ విషయం, సంజయ్ థియేటర్ కి సంబంధించినటువంటి ఇష్యూని నేరుగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం, ఇప్పుడు వచ్చి కొండా సురేఖ తిరుపతిలో మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగం. ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడటం సరికాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ మనం డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? ప్రధానంగా కొండా సురేఖ ఈ మధ్యకాలంలో చూసాము, నాగార్జున సమంత విషయంలో మాట్లాడిన వ్యవహారం కానివ్వండి, ఇంకా ఎలాంటి విషయాల్లో కొంత నోటి దురుసు ఎక్కువగా ఉంది. మూసీకి సంబంధించినటువంటి అంశము ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి సందర్భంలో అప్పుడు కేటీఆర్ మీద విమర్శల పేరుతో సమంత అదే విధంగా నాగ చైతన్యకి సంబంధించినటువంటి అంశాలని ఒక మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అప్పుడు కూడా డైవర్ట్ పాలిటిక్స్ ఏనండి. ఇప్పుడు ఏకంటే సీఎంఏ సంజయ్ థియేటర్ కి సంబంధించినటువంటి ఇష్యూలో సీఎంఏ మాట్లాడి ఇవన్నీ చేసి ఒక సినిమా ఫీల్డ్ కు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తానికి కూడా ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వానికి సినిమా ఫీల్డ్ కు మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరాటము మొత్తం మీడియా మొత్తం దీని మీద చర్చించేటువంటి విధంగా చేశారు. ఇది మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వము తన వైఫల్యాల నుంచి బయటపడటం కోసం ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాంట్లో భాగమే కొండా సురేఖ వచ్చి మాట్లాడతాం. కానీ ప్రధానంగా కొండా సురేఖ మాట్లాడినప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వంతో కూడా మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు అంటూనే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్కృతి వచ్చింది, అప్పటి నుంచి తెలంగాణ వాళ్ళని పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాజకీయ నాయకులు వచ్చినా సరైన మర్యాద ఇవ్వడం లేదనే వ్యాఖ్యలు చేశారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొనసాగుతాయని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు వచ్చి కొండా సురేఖ మాట్లాడితే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. వైసీపీ వెళ్ళిపోయి ఛానల్ అయింది. ఇంకా వాళ్ళకి వైసీపీ వాళ్ళను తెలుగు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చెప్పం ఎందుకు? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అనవసరంగా ఎవరు పట్టించుకోవట్లే, జనమే పట్టించుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు వైసీపీని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇదంతా కేవలము 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి అతి పెద్ద కుట్ర జరుగుతుందండి. అది చాలా ప్రమాదకరమైనటువంటి. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా విడిపోదాము, ఎవరు రాష్ట్ర అభివృద్ధి వాళ్ళు చూసుకుందాము అని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మొన్నటి వరకు హైదరాబాద్ ఉంది, ఉమ్మడి హైదరాబాద్ రాజధానిగా. ఇప్పుడు మొన్ననే ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయింది. ఇంకా చాలా మంది పెట్టుబడిదారులు అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి అక్కడే పన్నులు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఎవరు? ఆంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు. అయినా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, అక్కడే వాళ్ళు పన్నులు చెల్లిస్తున్నారు. మరి దాని మీద ఏమంటారు? ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు ఇక్కడొచ్చి నోరు మూసుకొని ఉండాలి అని దాన్ని మాట్లాడినటువంటి దాని మీద నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన దాని మీద ఏమంటారు? ఆయన భూపతి రెడ్డి మాట్లాడారు. ఈ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు కానీ సాధారణ భక్తులు ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులకి అక్కడ విఐపి దర్శనం దొరకట్లేదు, గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు అనే ఒక బాధ అయితే ఉండి ఉండొచ్చు కదా. అవునది ప్రభుత్వంతో తేల్చుకోవాలి. మీరు వచ్చి మాట్లాడితే ప్రజల మధ్య విభేదాలు విభేదాలు పెట్టేటువంటి అంశం కదా ఇది. 2 ప్రాంతాల మధ్య, 2 ప్రాంతాల జనం మధ్య
ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళతో మరి ఇప్పుడు వాళ్ళ జీవనానికి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అలా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు గిన అది ఇదని గిన చేస్తే ఆంధ్రాలో ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తేనే వాళ్ళు డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉంటారండి. తెలంగాణ వాళ్ళు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోరా? ఇప్పుడు చెన్నై వెళ్ళట్లేదా ఉద్యోగాలకి? బెంగళూరు వెళ్ళట్లేదా? పూణే వెళ్ళటం లేదా? ఏం వెళ్ళరా? అన్ని భారతదేశం అన్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా మనం ఇండియన్స్ ఏదో అమెరికా వెళ్ళి మనం ఏమైనా వీసా తీసుకోవాలా? అమెరికా వెళ్ళటం లాగా తెలంగాణకి వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో అది వాళ్ళకి ఏ ఎమ్మెల్యేలకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకి ఎంతమంది మెంబర్స్ ఇవ్వాలి ఏంటి అనేటువంటి దాని మీద ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధానాల విషయంలో ఏదైనా ఉంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడుకోవచ్చు. కొండా సురేఖ తెలంగాణ ప్రభుత్వంలోనే ఉన్నారుగా, ఆంధ్ర ప్రభుత్వంలో వాళ్ళతో సంప్రదింపులు జరపమనండి. వచ్చి మీడియా ముఖంగా మాట్లాడి విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఏమనాలి? తప్పు కదా అది. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా ఇక్కడ ఒక అంశానికి ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్త అంశాన్ని అంటే మేము తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర వాళ్ళతో పోరాడుతున్నాం అని ఈ బిఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉద్యమం పార్టీగా చెప్పుకుంటున్నారు కాబట్టి అలాగా తెలంగాణ వాదాన్ని మేము కూడా భుజానికి ఎత్తుకున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలనేటువంటిది ఇంకొక కోణం కూడా ఉంది. ఒకటి డైవర్ట్ పాలిటిక్స్, ఆంధ్ర వాళ్ళను బెదిరించడము వ్యాపారవేత్తల్ని. మూడవది ఏంటి అంటే మాకు తెలంగాణ వాదాన్ని కూడా మేము ఎత్తుకున్నాం, మేము తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి భద్రత కల్పించే వాళ్ళం, మేము మిగతా ప్రాంతాలు మేము చూడండి మేము ఆంధ్ర మీద వ్యతిరేక్తం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అండి. ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఆంధ్ర రేవంత్ రెడ్డి వచ్చి మన బహిరంగ సభలో పాల్గొన్నాడు ఎన్నికల సమయంలో వచ్చి. ఎందుకు వచ్చావా రేవంత్ రెడ్డి అని ఎవరు అడిగారా? ఆయన అప్పుడు ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అలాంటి జాతీయ పార్టీగా ఉండి ఆంధ్రాలో ఒక మాట మాట్లాడి తెలంగాణలో ఒక మాట మాట్లాడితే అది జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ విభేదాలను సృష్టించేటువంటి ప్రాంతీయ ఇది ఎవరినైనా సరే ఇది మంచి పనేనా? ఇది మంచి సంప్రదాయమా? కాంగ్రెస్ సంప్రదాయమేనా ఇది? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇప్పుడు 6 హామీల మీద అదే విధంగా హైడ్రాకు సంబంధించినటువంటి విషయం, మూసీకి సంబంధించినటువంటి విషయం ఈ రోజున బిఆర్ఎస్ కి ఒక రాజకీయ ఆయుధంగా మారింది, బీజేపీకి ఒక రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు అల్లు అర్జున్ ని వెంటేసుకుంటుంది. అల్లు అర్జున్ మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా వేధింపులు గురి చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారని కిషన్ రెడ్డి మాట్లాడాడు. ఆంధ్రాకి సంబంధించినటువంటి పురంధేశ్వరి మాట్లాడాడు. అంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ లేవనెత్తినటువంటి అంశం. ఇది మంచి పద్ధతి కాదండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్. మనోహర్ రెడ్డి గారు ముఖ్యంగా కొండా సురేఖ మాట్లాడినప్పుడు శ్రీశైలం గురించి కూడా మాట్లాడారు. నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే శ్రీశైలం ఉంది, భౌగోళికంగా చూసుకున్నా అలాగే కనిపిస్తుంది. ఎందుకు శ్రీశైలం విషయాన్ని కూడా బయటకు తీయాల్సి వచ్చింది? మీరు అదే ఇప్పుడు మన కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే వివాదాన్ని రేపడం కోసమే ఈ విధంగా మాట్లాడారనుకోవచ్చా? సార్ ఇప్పుడు అదే నేను ముందు చెప్పాను విషయం, కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రస్తావించి ఇక్కడ మాట్లాడుతుంటే పుష్పలీల గారు టాపిక్ డైవర్ట్ చేశారు. ఎందుకంటే తను పూర్తిగా వ్యక్తిగతంగా తనకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడితే అక్కడ తేటతెల్లమైంది ఏంటంటే సామాన్య ప్రజలకు కాదు, భక్తులకు కాదు సమస్య వచ్చింది, ఈ రాజకీయ నాయకులకు సమస్య వచ్చిందన్న విషయం పుష్పలీల గారు తేటతెల్లం చేశారు ఈ డిబేట్ లోనే. ఇకపోతే శ్రీశైలం గురించి కొండా సురేఖ గారు మాట్లాడినప్పుడు నిజంగా అది ఆశ్చర్యంగా ఉంది. అసలు భక్తులు నవ్వుకుంటున్నారు. ఏంటండి గతంలో తెలంగాణ అనేసి మీరు అంటున్నారు, గతంలో ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ఉండింది ఉమ్మడిగా ఉన్నప్పుడు. సో అప్పుడు అలాగా తీసుకున్నా ఇప్పుడు విడిపోయినా కూడా తెలంగాణ నుంచి శ్రీశైలం ఏమి ఇవ్వలేదు. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కే లెక్క ఉంది, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కే లెక్క ఉంది. అది ఇంకా చెప్పాలంటే భద్రాచలం రామయ్యని కావాలంటే మీరు తీసుకున్నారు, మీకు ఇచ్చారు, కానీ అట్లని చెప్పేసి ఏమన్నా మన ఆంధ్ర ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? లేదు కదా. దేవుడు అన్ని ఎక్కడ ఉన్నా దేవుడు అనండి. ఈరోజు ఇప్పుడు కేదార్నాథ్ పోయినా, అమర్నాథ్ పోయినా, ముక్తినాథ్ పోయినా, కాశీ విశ్వనాథ్ పోయినా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా భగవంతుడు భక్తులకు అందరికీ సమానమే తప్ప అదే విధంగా భక్తులు భగవంతుని సమానంగా పూజిస్తారు తప్ప ఎక్కడ. మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు ఆమె మంత్రి హోదాలో ఉండి శ్రీశైలం అనేది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలిసినప్పటికీ కూడా శ్రీశైలం ప్రస్తావన తేవడానికి ఇంకేదైనా రీజన్ ఉండే అవకాశం ఉందా?
ఎస్ అండి. అంటే ఇప్పుడు దీని విషయంలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి సురేఖ గారికి కనీసము ఆమెకి ఏమాత్రం కూడా దీనిపైన అనుభవం గాని జ్ఞానం గాని లేకుండా పోయినా మాట్లాడి ఉండాలి. లేదా ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రాంతాల మధ్య విభేదం సృష్టించి ప్రాంతాల మధ్య విభేదాలతో ప్రజలు కొట్టుకుంటుంటే వీళ్ళేదో లబ్ధి పొందాలనే ఆలోచన కూడా చేశారో ఏమో అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ఆమె వచ్చింది ఇది ఎందుకుంది, మనవరాలకో మనవడికో మరి పుట్టి వెంట్రుకలు తీసుకోవడానికి వచ్చారు, లక్షణంగా దర్శనం చేయించారు, గౌరవం ఇచ్చారు, అన్ని అయిపోయిన తర్వాత ఆమె అసలు రాజకీయాలు అక్కడ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడి ప్రెస్ మీట్ లో ఎవరైనా అడిగినా కూడా అయ్యా ఇదో ఈ కారణం చేత వచ్చాను, లక్షణంగా బాగా దర్శనం జరిగింది, నన్ను బాగా గౌరవంగా చూశారు, ఒక మంత్రిగా నాకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు, నాకు హ్యాపీగా ఉంది అనేసి చెప్పిపోవాలి తప్పితే అక్కడ శ్రీశైలంతో మొదలు పెట్టి టీటీడీ వరకు ఆమె మాట్లాడారంటే దీని వెనక ఆంతర్యం ఇంకా మనం ఆలోచించుకోవాలి. ఆంతర్యం అదే ఉందా? కానీ మనోహర్ నాయుడు గారు ఇప్పుడు నిజానికి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా లేకపోతే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మాట్లాడినా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కనుక వీళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? నిజంగా ఒకవేళ తీసుకుంటే కనుక మళ్ళీ తెలంగాణ వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారనే ఒక ధోరణికి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుందంటారా? అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుండేది వాళ్ళ పైన ఏదైనా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకో ఉంటే ఆటోమేటిక్ గా అది తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఇంకా రెచ్చగొడతారు, ప్రాంతీయ మధ్య విభేదాలు సృష్టిస్తారు. అదే కదా వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు చేస్తున్నది ప్రాబ్లము ప్రజలని మధ్య పెట్టుకుంటున్నారు కానీ భక్తులకి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కాదు వాళ్ళ బాధ. వాళ్ళకేదో లోపల ఇబ్బందిగా ఉందన్న విషయం ఇక్కడ అర్థం అవుతా ఉంది. వాళ్ళు కోరుకుంటున్నది ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అని అంటే చర్యలు తీసుకునేటప్పుడు అందులో భాగంగా ప్రజలు రెచ్చగొడతారు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు. కొండా సురేఖ మాట్లాడినప్పుడు వ్యూహాత్మకంగానే మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం బాగానే స్పందించింది అని చెప్తూనే ఇది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా మొదలుపెట్టారు. అంటే ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? గత ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి గొడవ పెట్టిన ఉద్దేశం కనిపించట్లేదు, కానీ గత ప్రభుత్వం అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎలాంటివి జరిగాయా సార్? ఒకటి, వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో ఎన్ని అనర్థాలు జరగాలో అన్ని అనర్థాలు జరిగాయి. అది ఒకవేళ భక్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే ఆలయ అప్రతిష్ట పాలుగయ్యే విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విషయాల్లో అనర్థాలు ఎన్ని కావాలో అన్ని జరిగాయి. ఇది వాస్తవమే. అయితే ఇప్పుడు మన కృష్ణాంజలి గారు ఒక మాట అన్నారు, అది వైసీపీ ప్రభుత్వం పోయి 6 నెలలు అయిపోయింది, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు అడగలేదు అంటే అప్పుడు మీకు బాగుంటుందా? మీరు బాగలేదని సురేఖ గారే అన్నారు. ఇప్పుడు మరి బాగలేనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? మళ్ళీ ఈ రోజు మీరు మాట ఫస్ట్ ఈ ప్రభుత్వం అనబోయి మార్చి టక్కని వెంటనే గత ప్రభుత్వం అని అన్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్తే ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మీదకి వెళ్ళారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఈ విషయాలన్నీ ఆలోచిస్తే నిజంగానే దీని వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగుందని మాత్రం అర్థమవుతా ఉంది. ఈ విషయంలో చర్యలు ఎవరు తీసుకోవాలంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి, మంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు కాబట్టి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి, ముఖ్యంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి రాజకీయమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించాలి, ఆయన చర్యలు తీసుకోవాలి. ఇంకొక విషయంలో మాట్లాడుతూ తెలంగాణ నుంచినే ఆదాయం ఎక్కువ వస్తా ఉంది అన్నారు. నేను ఒకటి చెప్తున్నా మేడం గారు, ఒక తెలంగాణ కాదండి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్లు కూడా వచ్చి ఉండిలో పడుతున్నాయండి. ఆదాయం అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, ఒక రాష్ట్రం నుంచి రావట్లా. దాంతోనే ఏది తిరుమల డెవలప్ అయిపోలేదు. ఒకటి అది గమనించాలి. మరి మీకు ఎందుకు ఆ జ్ఞానం లేకపోయిందో అర్థం కావట్లేదు. ఇంకో విషయం అండి, ఇప్పుడు టీటీడీ నుంచి మనకు ఆలయాలకు ఆర్థిక సహాయాలు కానీ కళ్యాణ మంటపాలు కానీ ఇవన్నీ కూడా మాకు తెలంగాణలోకి నిర్మించాలి అన్నారు. ఇది అడగండి, ప్రభుత్వాన్ని అడగండి. ఇది ప్రభుత్వ ఇష్యూ, ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రులు మంత్రులు కూర్చొని మాట్లాడుకోండి. అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యలో కూడా కొంత మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణ అంటే టీటీడీ తెలంగాణలో కూడా ఈ కళ్యాణ మండపాలు కానీ లేకపోతే గుళ్ళు కానీ నిర్మించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగానే అర్థమవుతుంది కదా ఆ వ్యాఖ్యలో కూడా. సార్ అలాంటిది అయితే వాస్తవంగా జరగలేదు. ఒకవేళ గతంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగాయేమో
అది ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడాలి, లేదా ఆ ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చి సార్ గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో ఆ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా గతంలో జరిగాయి, ఇప్పుడు ఇంక మీదటైనా మనకు కొంచెం ఇట్లా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. అలా మాట్లాడుకుని నేను అదే అంటున్నా, మీరు మీడియా ముఖంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అంతర్గతంగా చర్చించుకోండి, ప్రభుత్వాల మధ్య అవి మాట్లాడుకోండి, తప్పులేదు కదా. అంతే తప్ప మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారంటే దాని అంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి? ఒక పక్క దేవుణ్ణి మీరు తప్పు పడుతున్నట్లు, దేవుడి యొక్క దేవస్థానం యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. భక్తుల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మీ మాటలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా అని మంత్రి గారికి చెప్తున్నాం. మంత్రి గారు ఆలోచించుకోవాలి కాస్త. మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. లేదండి నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పానండి, ఓకే, అంతవరకు ఓకే. నాకు ఇబ్బంది కలిగింది, నేను పోయినప్పుడు నాకేదో సమస్య చేసింది, నాకు సరైన గౌరవం ఇవ్వలేదంటే ఓకే, వినొచ్చు. ప్రజల మీద ఎందుకు చెప్పాలి, ప్రజలపైన ఎందుకు నెపం నెట్టాలి? భక్తుల్ని, తెలంగాణ భక్తులకి నిర్లక్ష్యానికి గురవుతున్నారంటే ఏమిటండి ఇది అసలు? నిజానికి అంత క్రౌడ్ లో ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఒకరిని ఎక్కువ చూడాలి, ఒకరు తక్కువ చూడాలనే అవకాశం ఉండదు. తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ భక్తులు వస్తున్నారు, వీళ్ళని వేరే విధంగా చూడాలి, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, వీళ్ళని వేరే విధంగా చూడాలి అని అంటారు. ఎక్కడైనా ఉందా అసలు ఆ సిస్టమ్ ఉందా? పోనీ ఏ భక్తుడు ఏ విధంగా వస్తున్నారని ఉందా? టికెట్ తీసుకునేది ఒక భక్తుడైతే సర్వదర్శనానికి పోయేది ఇంకొక భక్తుడు. ఇంతే, ఈ రెండు రకాలే ఉన్నాయి ఇక్కడ భక్తుల్లో. అంతే తప్ప ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు లేవు ఇక్కడ. మరి అది ఆమెకు అంత మాత్రమేనా? ఆమెకు తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో అది ఆమెకే తెలియాలి. రాబడి తెలంగాణ నుంచే వస్తుందని చెప్తున్నప్పుడు నిజంగా తెలంగాణ నుంచి ఇంత వస్తుంది, లేకపోతే అక్కడి నుంచి అంత వస్తుంది అన్న విషయం తెలుస్తుందంటారా? హుండీలో కాన్ కూడా అందరూ వేస్తూ ఉంటారు, అవకాశం లేదు కదా. నేను అదే అంటున్నా, ఎంత హాస్యాస్పదమైన మాటలు ఇవి అంటున్నా. ఇప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది ఎట్లా తెలుస్తుందండి? ఉండే కౌంటింగ్ చేసేప్పుడు ఏమైనా తెలంగాణ ముద్రతో ఏమైనా నోట్లు ఉన్నాయా లెక్కించబడ్డానికి? మరి అదే మాట్లాడుతున్నా. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆమె ఎంత హాస్యాస్పదంగా, అంత అజ్ఞానంతో మాట్లాడడం సరికాదు కదా. ఆ విషయమే చెప్తున్నామండి. అది అజ్ఞానంతో మాట్లాడిన మాటలా, లేదా ఇంకేదైనా కుట్రకోణంతో మాట్లాడిన మాటలా, రెచ్చగొట్టే విధంగా అనేది అర్థం అవ్వాలి. అయితే ఒక్కటండి, తెలంగాణ భక్తులు కావచ్చు, ఆంధ్ర భక్తులు కావచ్చు, ఎవరైనా సరే భగవంతునికి ఒక్కటే, భక్తుడు అంతవరకే. భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నది భక్తి, విశ్వాసం, ఇంతే. ఈ రాజకీయ నాయకులకు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలిగితే వీటిని ఈ విధంగా ప్రజలపైన, భక్తులపైన తీసుకురావడం సరికాదు, ఇది కరెక్ట్ కాదు. సురేఖ గారికి మేము ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం, మీకేదైనా ఇబ్బంది కలిగితే మీరు ప్రత్యక్షంగా మాట్లాడండి తప్పితే భక్తులకు అడ్డం పెట్టి మాట్లాడొద్దు దయచేసి. భక్తుల మధ్యనో లేకపోతే ప్రాంతాల మధ్యనో విభేదాలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడి అందుకు కారణం కావద్దు అనేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నామండి. రైట్. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా కొండా సురేఖ చేసిన కామెంట్లో తెలంగాణ నుంచి రాబడి ఎక్కువ వస్తుంది అనేది ఒకటైతే, భౌగోళికంగా శ్రీశైలం కూడా తెలంగాణ వదులుకుందనే వ్యాఖ్యలు కూడా చేశారు. నిజంగా భౌగోళికంగా కూడా శ్రీశైలం అనేది ఆంధ్ర ప్రాంతానికి చెందింది. అయినప్పటికీ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఏమైనా మర్మం ఉందంటారా? ఒకటండి, ఎవరు వదులుకోమన్నారు? ఇప్పుడు రాష్ట్ర విభజన చేసింది ఎవరు? అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర విడిపోయింది. ఎవరికి ఎంత తప్పు ఉండాలి, ఎవరికి ఏమి ఉండాలి అని విభజించిందే వాడు. విభజించిన తర్వాత ఇంకా ఆంధ్రాకి అక్కడ నుంచి రావాల్సినటువంటి అక్కడ ఉండేటువంటి ఆస్తుల విషయంలో ఇంకా అన్యాయం జరుగుతుందనే దాని మీద ఇంకా పోరాడుతూనే ఉండేటువంటి పరిస్థితులు. ఒకవేళ అప్పుడే మీరు అడగాల్సింది కదా, కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా సురేఖ అప్పుడు కూడా ఉన్నారుగా, కాంగ్రెస్ లోనే ఉన్నారుగా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కూడా కొండా సురేఖ ఉన్నారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కూడా ఉన్నారు. ఈవిడ మరి ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ మాకు రాష్ట్ర విభజన సమయంలో మాకు హైదరాబాద్ కావాలి, అదే విధంగా శ్రీశైలం కూడా కావాలి, భద్రాచలం కూడా కావాలి, లేక తిరుపతిలో వాటా కావాలి, ఇవన్నీ అడగాల్సింది కదా. వాళ్ళు అడిగితే సరిపోయేదిగా. మరి అప్పుడు అడిగి విభజించుకోవాలి. ఒకసారి విభజన జరిగిన తర్వాత దాని తర్వాత ఏమంటారు, బిఆర్ఎస్ కూడా మీరు గమనించండి, 10 ఏళ్ల పాటు మాకు నాగార్జున సాగర్ లో మాకు వాటా. నిజానికి హైదరాబాద్ లో ఉమ్మడి ఆస్తుల గురించి వచ్చినప్పుడు ఒక సందర్భంలో తిరుమలలో వాటా కావాలని అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. మాట్లాడారు. అందుకని అంటే బిఆర్ఎస్ కూడా తక్కువ తినలేదండి. వాళ్ళు కూడా మొన్నటి దాకా ఇప్పుడు నాగార్జున సాగర్ మొత్తం డ్యామ్ అంతా మాకే కావాలి, మీకు శ్రీశైలం డ్యామ్ మీకు, మాకు నాగార్జున సాగర్ డ్యామ్ కావాలి, దీని మీద పెత్తనం కావాలి. ఇవన్నీ రాష్ట్రం విడిపోయిన తర్వాత
ఈ డ్యామ్స్ అన్ని ఎవరి పరిధిలో ఉంటాయి? నీళ్ల పంపిణీ ఎవరి పరిధిలో ఉంటది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది. ట్రిబ్యునల్స్ ఏం చెప్తే దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. అంతే తప్ప వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్స్ అన్ని కూడా కేవలము ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్ర కోణం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి కూడా నేను చెప్తాను. కొండా సురేఖ లేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ విషయంలో మాకు అన్యాయం, ఏది తిరుపతి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మా గౌరవం దక్కట్లేదు అని అంటే నేను ఒక సూచన చేస్తాను అన్నమాట. ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన పేరుకే చిత్తూరు జిల్లా వాసి అయినప్పటికీ కూడా ఆయన ఆస్తులు, ఆయన నివాసము అంతా హైదరాబాద్. ఆయన తెలుసు కదా, అందరికీ తెలుసు. టీవీ5 ఒక ఛానల్ కి చైర్మన్, ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు. నాకు తెలిసి ఈయన టిటిడి చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు పర్సనల్ గా, నాకు తెలిసి అయితే నాకు గుర్తుంది. ఇప్పుడు బిఆర్ నాయుడు నేను కలవండి, ఆయన టిటిడి చైర్మన్, ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది. తీసుకొని మీరు మా టిటిడి తరఫున మీరు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మాకు ఇవి కావాలి అనేటువంటి దాని మీద మాకు హక్కు ఉంది అనేటువంటి దాని మీద అడగండి, తప్పేం లేదు. అడిగి ఒకవేళ అలాంటి పరిస్థితులు అనుకోండి, ఇస్తే తీసుకోండి. దాన్ని వచ్చి బయట మాట్లాడి అనవసరం గందరగోళం చేయటం దేనికి? ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరు భక్తులు ఒకలాగా చూస్తున్నారని ఎవ్వరు అనుకోలేరండి. అనుకోవడం తప్పది. నేను దాన్ని కూడా అంగీకరించలేదు. తెలంగాణ వాళ్ళు ఒక రకంగా, ఆంధ్ర ఒకళ్ళలాగా ఇంకొక రకంగా చూడరు. కానీ అక్కడ డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా, డబ్బు లేనటువంటి వాళ్ళకు ఒక రకంగా, ఇలాంటి వివిఐపీలకి దర్శనాలకు ఒక రకంగా ఈ ఆరోపణ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, అక్కడ సౌకర్యాల కల్పన విషయంలో, రూముల కేటాయింపు కానివ్వండి, దర్శనాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఎవరైనా వచ్చారనుకోండి, కార్పొరేట్లు వచ్చారనుకోండి, రెడ్ కార్పెట్ ఇచ్చేసి వాళ్ళకి దర్శనాలు ఇచ్చేస్తారు. అదే పేదవాళ్ళకు మాత్రం పాపం గంటల తరబడి, రోజుల తరబడి వాళ్ళు చచ్చి చెడి దేవుడు, ఇప్పుడు ఆయనకి క్యూలోనే దేవుడు కనిపిస్తుంది, అక్కడ పోతే దేవుడు కనపడటం కాదు. ఇలాంటి పరిస్థితి, వీటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కమిటీ వచ్చినప్పుడల్లా ఏం చెప్తూ ఉంటారు, మేము సామాన్యమైనటువంటి భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నట. ఏం ప్రాధాన్యత ఇస్తారు? అసలు ఆ టీటీడీ బోర్డులోనే ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తారండి టీటీడీ బోర్డు. మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సామాన్యమైనటువంటి భక్తులకి మీరు ఈ అవకాశాలు కల్పిస్తారని ఎవరు చెప్పడానికి ఏముంది? అది తెలంగాణ ఒక రకంగా, ఆంధ్ర ఒక రకంగా కాదు. అక్కడ ఒకటే ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం హాయిగా భక్తులకి ఏం కావాలంటే డబ్బులున్న భక్తులు వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. డబ్బు లేని భక్తులు మాత్రం నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇలాంటిది మంచిది కాదు. అది టీటీడీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. అలాంటి మరి నాకైతే ప్రాంతాల మధ్య విభేదాలు మాత్రం ఉంటాయని నేను అనుకోవట్లేదు. అలాంటిది ఎప్పుడు ఉండదు, ఉండేటువంటి అవకాశం కూడా లేదు. అలాంటిది కింద ఉంటే నిరభ్యంతరంగా కొండా సురేఖ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మన డిబేట్ లోకి వచ్చినటువంటి మాజీ మంత్రి పుష్పలేలు కానివ్వండి, సరే అసలు రేవంత్ రెడ్డి కదూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరే తెలియని వాళ్ళు కాదు కదండి. వీళ్ళిద్దరు కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే కదా. ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడే కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడైతే ఆయన కాంగ్రెస్ నాయకుడు. తప్పేం కాదు, మాట్లాడుకునేంత చనువు అయితే ఉందిగా. నేను ఒకటే అని చెప్పాను, మాట్లాడుకునే చనువు ఉందిగా. మొన్నే కదా చర్చలు జరిపారు రెండు రాష్ట్రాల మధ్య. ఇంకా ఏవైతే పంచుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఎలా పంచుకుందాం ఏంటి అనేటువంటి అంశాల మీద 10 ఏళ్ల పాటు, అంటే మొదట తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు టిఆర్ఎస్ ఉంది అధికారంలో, తర్వాత కాంగ్రెస్ అధికారంలో, వైసీపీ వచ్చిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ రాష్ట్రాల మధ్య మాత్రం ఏ విధమైనటువంటి పంపిణీలకు సంబంధించినటువంటి వ్యవహారం ముందుకెళ్ళాల. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఎంత కొంత ప్రయత్నం జరిగింది. కరెంటు ఛార్జీలు, కరెంటుకు సంబంధించినటువంటి బకాయిల విషయం కానీ మిగతా విషయాల్లో కొంత ముందుకెళ్తుంది కదా. నిజంగా తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ డిమాండ్లు ఉంటే ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వేదాద్రిని డెవలప్ చేసుకుంటాం, ఇక్కడికి వెళ్ళి మేము డబ్బులు వేసినటువంటి అవసరం ఏంది? ఆ దేవుడు ఈ దేవుడు ఎందుకు? మాకే ఒక దేవుడు ఉన్నాడని వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. తప్పే ఉంది దాంట్లో. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళారనుకోండి, సపోజ్ అక్కడికి ఆదాయం కూడా వచ్చేదానికి అవకాశం. ఎక్కడైనా దేవుడు ఒకటే ఉందని సర్వాంతర్యామి కదండి దేవుడు అన్న తర్వాత. ఇప్పుడు భద్రాచలం ఉంది, భద్రాచలానికి సంబంధించినటువంటి విషయంలో పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంటుంది కదా ఏజెన్సీకి సంబంధించి. ఇప్పుడు మొన్న పోలవరానికి సంబంధించినటువంటి 9 మండలాలు కలిసినప్పుడు అక్కడే ఉంటది కదా భద్రాచల కల్పన అయితే అడగలేదు అప్పుడు కూడా. మరి ఇప్పుడు చాలా మంది భక్తులు, మెజారిటీ భక్తులు ఆంధ్రప్రదేశ్ భక్తులు భద్రాచలం.
మరి మా వల్ల ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమన్నా మీరు పంచండి భద్రాచలంలో అనేటువంటిది ఏమన్నా అడుగుతారా? అట్లా ఉంటదా? రైట్. ఎవరు సరిహద్దుల ప్రకారంగా జియోగ్రఫికల్ గా ఎక్కడ ఉంటే వాళ్ళు ఆ ప్రభుత్వాలు సమ్మినటువంటి వ్యవహారం. రైట్. ఫైనల్గా చెప్పండి మనోహర్ నాయుడు గారు, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని ఈ మధ్యన రాజకీయ నాయకులు ఏదో విధంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మన లడ్డు వ్యవహారం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మంత్రి కొండా సురేఖ విషయం కానివ్వండి. ఇప్పుడు నిజంగా మంత్రి హోదాలో చేశారు కనుక ఈమె ఏపీ ప్రభుత్వం దీన్ని పరిష్కరించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఎప్పుడు కూడా రాజకీయం చేసి దేవుణ్ణి, అది ఏ దేవుడైనా కావచ్చు, తిరుమల వెంకన్న కావచ్చు, యాదాద్రి నారసింహుడు కావచ్చు, భద్రాద్రి రాముడు కావచ్చు, శ్రీశైల మల్లన్న కావచ్చు, ఏ దేవుడి విషయంలోనైనా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడ ఆలయంలో ఏదైనా అవినీతులు జరుగుతున్నా, అన్యాయాలు జరుగుతున్నా దాని విషయంలో ఖండించి మాట్లాడడం, లేదా దాని విషయంలో పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తించడం కరెక్టే తప్ప మీడియా ముఖంగా కేవలం దేవస్థానాల పరిపాలన గురించో దేవస్థానాల గురించో మాట్లాడి ఇవన్నీ చేయడం అనేది అప్రతిష్ట చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కొండా సురేఖ గారు మాట్లాడిన విషయంలో మాత్రం నిజంగా ఆమె మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి. రైట్ సార్. టీటీడీ భక్తులకు సమస్య జరుగుతా ఉంది, తెలంగాణ భక్తులకు అనేసి ఆమె మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరి భక్తులకు సమస్య జరుగుతా ఉందంటే నిజంగా అర్థం ఉంది. ఆమె ఒకవేళ ఏదైనా దాన్ని చూసి మాట్లాడిందో ఏమో అనుకోవచ్చు, కానీ కేవలం తెలంగాణ భక్తులకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనడం ఆమె పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి మాటలు, విద్వేషమైనటువంటి మాటలు. రైట్. మనకి టైం అయిందండి, మరి ఇంకొకసారి మాట్లాడదామండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహర్ నాయుడు గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న పుష్పరాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.